బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఎవరిది? జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన 41 మంది లిస్టు పోలీసు యంత్రాంగానికి ఇచ్చింది ఎస్పీ గారికి. మీరందరినీ నియంత్రిస్తారు, ఈ 41 మందిని మాత్రం అనుమతించండి అని. మేము కోరింది ఆ 41 మందిని. మిగిలిన వాళ్ళందరూ వచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానిదే, పోలీసులదే, లేకపోతే మాదే. ఎద్దు ఏనిందంటే గాడిలో కట్టేయమని చెప్పినారంట గతంలో పెద్దలు. మరి ఈ జిల్లాలో ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. విజయ్ కుమార్ డిఎస్పీ గారు మాకు మైక్ ఇచ్చి ప్రజల్ని మేమందరూ, నేను రోడ్లో కూర్చుంటాను, మీరు కూడా రోడ్లో కూర్చోండి, అందరూ రాండి, హెలిప్యాడ్ మీదకి పోవద్దండి, హెలిప్యాడ్ మీదకి పోతే ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుందని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. సాక్షి దినపత్రిక మరుసటి రోజే దాన్ని పబ్లిష్ చేసింది, సాక్షి టీవీలో వచ్చినాయి. మిగిలిన ఈ మధ్య బిగ్ టీవీ కూడా వేసినట్లుంది. మిగిలిన ఛానల్ కూడా వాస్తవాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాలా. వాస్తవాన్ని మీరు కప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తే నగరా జనము నవ్వి పోరండి. పోలీసులు కదా బందోబస్తు చేయాల్సింది ప్రకాష్ రెడ్డి ఏమన్నా జిల్లా ఎస్పీనా హోంమంత్రి?